ఇటీవల ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై జరిగిన దాడి ఘటన తీవ్ర దుమారం రేపింది. ఎంతో పటిష్టమైన భద్రత ఉన్నప్పటికీ ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి జరగడం అందరినీ షాక్ గురిచేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు భారీ భద్రత ఉన్నప్పటికీ ఆమెపై దాడి జరగడంతో ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఈ దాడి గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. గతంలోనూ ఇదే విధంగా పలువురు సీఎంలపై దాడులు జరిగాయి. రాజకీయాల్లో ఉన్నవారికి ప్రత్యర్థులు సహజమే. రాజకీయ నేతలు తమ ప్రత్యర్థులకు మాటలతో సమాధానం చెబుతారు. అవసరమైతే సవాల్ విసిరి వారి పంతాన్ని నెగ్గించుకోవడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు నేతలు ప్రయత్నిస్తారు. ఏ రాజకీయ నేతలు కూడా పరస్పరం దాడులు చేసుకోవడానికి సాహసం చేయరు. కానీ రాజకీయ నేతలపై సాధారణ వ్యక్తులు దాడులు చేయడం లేదా రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు దాడులు చేయడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. మన దేశంలో రాజకీయ నేతలపై దాడులు చేయడం సర్వసాధారణంగా మారిపోతోంది. అందులోనూ ముఖ్యమంత్రి వంటి ఉన్నత పదవిలో ఉన్న వారిపై సైతం దాడులు జరుగుతుండడం ఆందోళనకరంగా మారింది. ఇటీవలే ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఒక వ్యక్తి దాడి చేయడం ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సివిల్ లైన్స్ లోని తన అధికారిక నివాసంలో జన్సున్వాయ్ నిర్వహిస్తున్న సమయంలో ఆమెపై దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. ఫిర్యాదుదారు ముసుగులో వచ్చిన దుండగుడు ముఖ్యమంత్రికి పత్రాలను అందిస్తూ రేఖా గుప్తాపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. అలాగే సీఎం రేఖా గుప్తాను చెంపదెబ్బ కొట్టి ఆమెను వెనక్కి తోసేయడానికి యత్నించాడు. తక్షణమే భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని సదరు వ్యక్తిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఢిల్లీ సీఎంపై దాడి చేసిన వ్యక్తిని గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన ఆటో డ్రైవర్ సకారియా రాజేష్ భాయ్ కిమ్జీ బాయ్ గా గుర్తించారు. ఈ దాడి ఘటన తర్వాత రేఖా గుప్తా నివాసం వెలుపల పారామిలిటరీ దళాలను మోహరించారు. సీఎం రేఖా గుప్తా భద్రతలో పెద్ద మార్పులు చేశారు అధికారులు. అలాంటి దాడి తరహా సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవడానికి భద్రతా ప్రోటోకాల్లను బలోపేతం చేయడానికి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఫిర్యాదుదారులు నేరుగా ముఖ్యమంత్రిని సంప్రదించడానికి అనుమతి లేదని అధికారులు ప్రకటించారు. సీఎం రేఖా గుప్తాపై దాడి జరగడానికి కారణాలు ఏవైనా ఈ తరహా ఘటనలు గతంలోనూ పలువురు ముఖ్యమంత్రులకు చేదు జ్ఞాపకాలను మిగిల్చాయి. 2019 ఏప్రిల్ 5న అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై దాడి జరిగింది. న్యూఢిల్లీలోని మౌతీనగర్ లో ఓపెన్ టాప్ జీప్ లో రోడ్ షో చేస్తుండగా ఒక దుండగుడు వచ్చి అరవింద్ కేజ్రీవాల్ ను చెంపదెబ్బ కొట్టాడు. దీంతో అరవింద్ కేజ్రీవాల్ బ్యాలెన్స్ కోల్పోయారు. జీప్ నుంచి కింద పడిపోతుండగా మద్దతుదారులు కేజ్రీవాల్ ను పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. కేజ్రీవాల్ పై దాడి చేసిన నిందితుడు సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతను కైలాష్ పార్క్ లో విడిభాగాల వ్యాపారి అని పోలీసులు గుర్తించారు. ఇక అంతకుముందు 2018 నవంబర్ 20న అరవింద్ కేజ్రీవాల్ పై దాడి జరిగింది. అనిల్ శర్మ అనే వ్యక్తి ఢిల్లీ ముఖ్యమంత్రికి ఒక లేఖ అందజేశాడు. ఆ తర్వాత ఆప్ అధినేత పాదాలను తాకడానికి కిందకి వంగి ఆపై వెంటనే తన వెంట తెచ్చుకున్న కారం పొడిని కేజ్రీవాల్ ముఖంపై విసిరాడు. వెంటనే నిందితుడిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఢిల్లీ సచివాలయం లోపల జరిగింది. 2016 ఏప్రిల్ 9వ తేదీన ఢిల్లీలో ట్రాఫిక్ నిర్వహణలో భాగంగా సరీ బేసీ పథకాన్ని తిరిగి ప్రవేశపెడుతున్నట్లు మీడియా సమావేశంలో అప్పటి సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆ సమయంలో అరవింద్ కేజ్రీవాల్ పై వేద్ ప్రకాష్ అనే వ్యక్తి షూ విసిరాడు. ఆ వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు. ఇక 2016 ఫిబ్రవరి 29న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై దాడి జరిగింది. పంజాబ్ లోని లూధియానాలో కేజ్రీవాల్ కారుపై ఇనుప రాడ్లు, కర్రలతో కొందరు దాడి చేశారు. అదే ఏడాది జనవరి 17న కేజ్రీవాల్ పై భావన అరోరా అనే మహిళ సిరాచల్లి నిరసన తెలియజేసింది. ఢిల్లీలో ఛత్రసల్ స్టేడియంలో సరీబేసి వాహన విధానం విజయవంతం కావడంపై ప్రజలకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో కేజ్రీవాల్ ప్రసంగిస్తుండగా వేదికకు దగ్గరగా వెళ్లిన భావన సిరాతో దాడి చేసింది. ఈ దాడి బీజేపీ కుట్రలో భాగమని ఆప్ అప్పట్లో విమర్శించింది. 2003 అక్టోబర్ 1వ తేదీన ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుపై అలిపిరి వద్ద దాడి జరిగింది. తిరుమల ఘాట్ రోడ్లో చంద్రబాబు వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకుని పీపుల్స్ వార్ గ్రూప్ మందు పాత్ర పేల్చింది. ఈ ప్రమాదంలో సీఎం చంద్రబాబు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
కానీ నాటి పుత్తూరు ఎమ్మెల్యే ఆర్ రాజశేఖర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే చెదలవాడ కృష్ణమూర్తి, మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అప్పట్లో ఏపీతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇక సిక్కులకు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ జరిగిన ఆందోళనల్లో భాగంగా 1995లో చండీగఢ్ సచివాలయం ముందు జరిగిన పేలుడులో అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి బియాంగ్ సింగ్ మరణించారు. ఈ ఘటనలో ఆయనతో పాటు మరో 16 మంది కన్నుమూశారు. ఈ పేలుడులో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న బల్వంత్ సింగ్ రాజోనా ప్రమేయం ఉన్నట్లుగా రుజువు కావడంతో 2007లో అతనికి ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష వేసింది. ముఖ్యమంత్రులకు ఎంతో పటిష్టమైన భద్రత ఉంటుంది. అయినప్పటికీ కొందరు కుట్రపూరితంగా సీఎంలపై దాడులు చేస్తున్న ఘటనలు తరచుగా జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనా బాధ్యత గల స్థానంలో ఉన్న ముఖ్యమంత్రులపై దాడులు చేయడం క్షమించరాని నేరం. ముఖ్యమంత్రులపై దాడులు చేసే వారితో పాటు వారి వెనుక ఉన్న వారిని సైతం కఠినంగా శిక్షించడం ద్వారానే ఈ తరహా ఘటనలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇవాల్టి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్ లో కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.